యుద్ధంతో ఇరాన్ తల్లడిల్లిపోతుంది. ముడి చమురు పేరుకుపోతుంది. ఎక్కడ నిల్వ చేయాలో ఇరాన్ నేతలకు అర్థం కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల నాషా ట్యాంకర్ను పునరుద్ధరించాలని నిర్ణయించింది. అమెరికా హర్మూజ్ దిగ్బంధనం కొనసాగిస్తూ ఉండడంతో ఇరాన్కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. దీంతో కొన్ని చమురు బావులను మూసేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. చమురు ఉత్పత్తిని నిలిపేయడం అనేది ఓ సంక్లిష్ట ప్రక్రియ. వాట్స్ ది స్టోరీ? యుద్ధం ఇరాన్ను పెద్ద విపత్తులోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. చమురు బావులకు నష్టం కలగకుండా ఉత్పత్తిని నిలిపివేయలేని పరిస్థితి ఇరాన్ది. ఆంక్షల దిగ్బంధనంతో ఇరాన్లో ముడి చమురు పేరుకుపోతోంది. ఇరాన్ చమురులో 90% పైగా ఉత్పత్తి చేసే 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వ చేయగలిగే కర్గ్ ద్వీపం పూర్తిగా నిండిపోయింది. హర్మూజ్ జలసంధి దిగ్బంధనంతో చమురు నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. దీంతో ఇరాన్ పాలకులు ప్రత్యామ్నాయంలో భాగంగా 30 ఏళ్ల నాటి నాషా ట్యాంకర్ను పునరుద్ధరిస్తున్నారు. కర్గ్ ద్వీపంలో ముడి చమురు నిల్వను విస్తరించడానికే ఈ పాత ట్యాంకర్ను తిరిగి వినియోగంలోకి తెస్తున్నారు. సంవత్సరాలుగా నిరుపయోగంగా ఖాళీగా ఉన్న నాషా నౌకను ఇప్పుడు ఎగుమతి చేయలేని అదనపు ముడి చమురును నిల్వ చేయడానికి తేలియాడే నిల్వగా తిరిగి వినియోగిస్తున్నారు. ఈ చర్య కేవలం తాత్కాలిక పరిష్కారమే అయినప్పటికీ టెహ్రాన్ దీనిపై ఆధారపడటం ఆశ్చర్యమేమీ అనిపించదు. అమెరికా నావికా దిగ్బంధనం ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను ఎంత గట్టిగా అడ్డుకుంటోందో ఇక్కడ మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ చమురు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇరాన్ దగ్గర మరో 13 మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేసుకోవడానికే స్థలం ఉంది. నికరంగా రోజుకు 1 మిలియన్ నుండి 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే లోపలికి వస్తోందని చెప్పారు. కాబట్టి ఇదే రేటుతో 12 నుండి 13 రోజుల్లో ఇరాన్ నిల్వ సామర్థ్యం నిండిపోతుందని వారు అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిల్వ సామర్థ్యం పూర్తిగా పడిపోతే ఇరాన్ కొన్ని ఆచరణీయమైన ఎంపికలతో తీవ్రమైన సందిగ్ధతను ఎదుర్కోవచ్చు. నిల్వ చేయలేని చమురు ఉత్పత్తిని కొనసాగించలేరు. ఎగుమతి చేయలేని చమురు టెహ్రాన్కు ఆదాయాన్ని సమకూర్చలేదు. అందువల్ల అమెరికా దిగ్బంధనం కేవలం ఒక సైనిక వ్యూహం మాత్రమే కాదు, ఇది ఇరాన్పై ఒక ఆర్థిక ఉచ్చుగా మారుతోంది. ఇరాన్ తన చమురు, గ్యాస్ ఉత్పత్తిని ఆపడం అంత సులభం కాదు. చమురు ఉత్పత్తిని నిలిపివేయటం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. దీని మూలాలు భూగర్భ శాస్త్రం, పీడన గతిశీలత, ఇంజనీరింగ్ పరిమితులలో ఉన్నాయి. చమురు ఉత్పత్తిని నిలిపివేయడం అంటే నీటి కుళాయిని మూసివేసినంత సులభం కాదు. చమురు నిల్వలు అనేవి భూగర్భంలో ఉండే విశాలమైన కొలనులు కావు. అవి హైడ్రో కార్బన్లతో నిండిన సచ్ఛిద్రమైన రాతి నిర్మాణాలు. ఇవి గ్యాస్, నీరు, చుట్టుపక్కల ఉన్న భూగర్భ శాస్త్రం యొక్క పీడనం వల్ల ఒకే చోట నిలిచి ఉంటాయి. చమురును ఉపరితలంపైకి తీసుకురావడానికి ఈ సున్నితమైన పీడనాన్ని నిర్వహించటంపైనే వెలికితీత ఆధారపడి ఉంటుంది. బావులను అకస్మాత్తుగా మూసివేయటం ఈ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఒకసారి నీరు చమురు ఉన్న శిలల్లోకి చొచ్చుకుపోతే చమురులో కొంత భాగం శాశ్వతంగా చిక్కుకుపోతుంది. దీనివల్ల చివరికి వెలికితీయగలిగే పరిమాణం తగ్గిపోతుంది. ఇది నిల్వల జీవితకాల ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. నిల్వల్లోని కొంత భాగాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇరాన్ నాషా ట్యాంకర్ను పునరుద్ధరించడం కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. యుద్ధం కారణంగా ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ ఇరాన్ కర్గ్ ద్వీపంలో ఉత్పత్తిని కొనసాగించవలసి రావటానికి ఇదే కారణం. ముడి చమురును లోడ్ చేయటం కొనసాగిస్తున్న అనేక ట్యాంకర్లలో నాషా ఒకటి. చమురు ట్యాంకర్ నాషాను తిరిగి మోహరించడం అనేది సున్నితమైన తీర ప్రాంత సౌకర్యాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ చమురు రవాణాను కొనసాగించడానికి టెహ్రాన్ చేస్తున్న ప్రయత్నమని స్పష్టమవుతోంది. కానీ నాషాను పునరుద్ధరించడం టెహ్రాన్కు కేవలం ఒక తాత్కాలిక రక్షణ మాత్రమే. అమెరికా దిగ్బంధనం కొనసాగి ఎగుమతులు మందగించడం కొనసాగితే ఇరాన్ మరింత లోతైన ఉత్పత్తి కోతల్లోకి వెళ్ళక తప్పదు. కర్గ్ ద్వీపం ఇరాన్ ప్రాథమిక ముడి చమురు ఎగుమతి ముఖద్వారం కాబట్టి ఈ విషయంలో పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది త్వరగా ఇరాన్కు ఆర్థిక భారం కావచ్చు. చర్చల విషయంలో ఇరాన్ ఎంతగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అమెరికా డోంట్ కేర్ అనడానికి కారణం ఇరాన్ చమురు ఉత్పత్తులు, నిల్వలపై ట్రంప్ బృందానికి స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టే.